వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకొక్కసారి చెప్పు అన్నాడు. అదిగో రావణ అక్కడ చూడు, అదిగో ఆ ఎదురుగుండా కనపడుతున్నాడే, ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు, పనసుడు. ఆయన అంత విశాలమైనటువంటి శరీరం ఉన్నవాడు చతుష్పాదులలో వేరొకడు లేడు. అదిగో పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు. అదిగో చూశావా, గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణ పైకని. ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు గోపురములు కదులుతున్నాయి. అంత పెద్ద నాదశక్తి ఉన్నవాడు. లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాల మీద ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలి. ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు నాయకుడు. ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. ఎంత తీవ్రమైనటువంటి నేత్రములతో లంకవంక చూస్తున్నాడో చూడు రావణ. ఆయన పక్కన ఉన్నవాడు నల్లటి నీలమైనటువంటి శరీరంతో మిరిసిపోతున్నాడే, పద్మాల లాంటి కన్నులున్నాయే, కన్నుల చివర ఎర్రటి కొనలు తేరి ఉన్నాయే, ఎడమ చేత్తో కోదండం పట్టుకున్నాడే, ఆయన పేరే రాముడు. ఆయనే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే కొట్టాడు రావణ. ఆ రాముడు ఇవాళ వచ్చేశాడు లంకాపట్టణం మీదకి. ఇంకా నువ్వేమి యుద్ధం చేస్తావో ఆలోచించుకో. ఆయన బహిప్రాణం లక్ష్మణుడు. ఆయన నిరంతరం అన్నగారిని కంటిని కనురెప్ప కాపాడినట్టు కాపాడుతుంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. ఎన్ని అస్త్రశస్త్రములు రాముడికి తెలుసో అన్ని లక్ష్మణుడికి తెలుసు. వాళ్ళ కోదండము నుండి ఆ బాణములు వినిర్ముక్తమైతే కాపాడగలిగిన వాడు వేరొకడుండడు. అటువంటి రామలక్ష్మణులు, ఈ సైన్యము అంతా వచ్చింది. ఒక్కొక్కరిది 10 ఏనుగుల బలం, ఒక్కొక్కరిది 100 ఏనుగుల బలం, కొంతమందిది 1000 ఏనుగుల బలం, కొంతమందిది 1,00,000 ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు అసలు. వాళ్ళ पता है मिस मिस्त्री ना पूरे एशिया में